బ్యాక్ టు మై ఛానల్. మా పాప సమ్మర్ హాలిడేస్కి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. జనరల్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి బై బస్ ఆర్ కార్ వెళ్తూ ఉంటాము, కానీ ఫస్ట్ టైం ట్రైన్లో వెళ్తున్నాము. ఇది మా పాపకు తన ఫస్ట్ ట్రైన్ జర్నీ. టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ మాకు కూడా ఫస్ట్ ట్రైన్ జర్నీ. మా అమ్మ వాళ్ళ ఇంటికి నియర్లీ 10 hours పడుతుంది. అంటే బెంగళూరు ఎస్ఎంవిటి శ్రీ మోక్షగుండ విశ్వేశ్వరయ్య టెర్మినల్ నుండి మా అమ్మ వాళ్ళ ప్లేస్కి వెళ్ళడానికి నియర్లీ 10 hours పడుతుంది. సో ఈ గ్యాప్లో మా పాపతో ఎలా టైం స్పెండ్ చేయాలని ఆలోచించి నేను ముందుగానే కొన్ని బుక్స్, అంటే కలర్ బుక్స్ అండ్ యాక్టివిటీ బుక్స్, స్టోరీ బుక్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే తన ఫస్ట్ ట్రైన్ జర్నీ, సో తనని ఎలా ఎంగేజ్ చేయాలి డిఫరెంట్ యాక్టివిటీస్లో అని ముందుగానే ప్లాన్ చేసుకొని ఇలా బుక్స్ పెట్టుకున్నాను. అది నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ నేను ఆల్మోస్ట్ 1 year తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ప్రతి ఆడపిల్లకి పుట్టిల్లు అంటే ఒక స్పెషల్ ఫీలింగ్ అండ్ ఒక ఎమోషన్ కూడా. పుట్టింటికి వెళ్తున్నాము అంటే పట్టలేని ఆనందం. అలాగే నేను ఆల్మోస్ట్ 1 year తర్వాత వెళ్తున్నందుకు చాలా ఎక్సైట్మెంట్తో మా అమ్మ వాళ్ళని ఎప్పుడు చూస్తానా అని వెయిట్ చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళు కూడా అంతే ఎక్సైట్మెంట్తో నాకన్నా మా పాప కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నా వరకు నేను చాలా లక్కీ అని చెప్పుకుంటాను. ఎందుకంటే అర్థం చేసుకునే పేరెంట్స్ దొరకడం చాలా అదృష్టం. ఈ ఒక్క విషయం అనే కాదు, నాకు ఫస్ట్ నుంచి పాప పుట్టిన తర్వాత నుండి, అంటే ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ మ్యారేజ్ అయిన తర్వాత నుండి నేను వర్క్ చేసుకుంటూ పాపను చూసుకుంటూ ఉండడానికి మా అమ్మ మా నాన్న ఎంతో హెల్ప్ చేశారు. సో ఎప్పుడు అవసరమైనా అడిగిన వెంటనే వచ్చేవాళ్ళు, చాలా బాగా హెల్ప్ చేసేవాళ్ళు. మేము ఒంగోలు స్టేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పికప్ చేసుకోవడానికి మా డాడీ వచ్చారు. పాపను చూసిన వెంటనే మా డాడీ ఫేస్లో ఆనందం నేను వర్డ్స్తో ఎక్స్ప్రెస్ చేయలేను, మీరే చూసేయండి. సో ఇదండి ఫైనల్లీ మా అమ్మ వాళ్ళ ఇంటికి మా జర్నీ. మీకు నచ్చిందనే అనుకుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.